బట్టి మరొక శనివారం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ విజ్ఞాపన ప్రార్థన కొడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. రాలేక వెనుకబడుతున్న వారి కొరకు మనం అందరము ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి రాకడ దినాల్లో ఇలా మనమందరం ప్రభు సన్నిధిలో గడపడం మన కుటుంబాలకు మనకు ఎంతో దీవెనకరం. కాబట్టి పనికి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో గుర్తుపెట్టుకోవాలి. పనికి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థనకు రావడం అంతకంటే ప్రాముఖ్యం. నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే పని చేయలేవు. ఆరోగ్యం ఇచ్చి దేవుని యొద్దకు నీవు రావాలని ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత నీ పని చేయడానికి వెళ్ళడం. అయితే మన జీవితాల్లో చాలామంది పని చేయడానికే ప్రాముఖ్యత కానీ ప్రార్థనకు ప్రాముఖ్యత లేకుండా చేస్తున్నారు. అది మన కుటుంబాలకు మంచిది కాదు. అర్థం చేసుకుని దయచేసి ప్రార్థనకు ఎక్కడైనా ఎప్పుడైనా అబ్సెంట్ కాకుండా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే శ్రేష్టమైన వర్తమానము దీర్ఘాయువుకు 7 కార్యాలు. దీర్ఘాయుష్కు 7 కార్యాలు. సహజంగా ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలని ప్రతి మనిషి ప్రయత్నము చేస్తుంటాడు. చెప్పాలి, తొందరగా చచ్చిపోదాం అనుకుంటారా, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు ఎవరైనా? అసలు రేపు చనిపోతాడన్నీ కూడా రేపు ఎందుకు ఈరోజు, రేపు మంగళవారం ఎందుకు ఈరోజు అన్నాం అనుకో, వాడికి ఇష్టము కదా. కాబట్టి ఈ రాత్రి మనం నేర్చుకుందాం దీర్ఘాయుష్మంతులమవడానికి. దీర్ఘాయువుకు 7 కార్యాలు. నువ్వు దీర్ఘాయుష్మంతునిగా ఉండాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతురాలిగా ఈ లోకములో బ్రతకాలంటే నీకు 7 కార్యాలు ఈ రాత్రి దేవుడు తెలియచేస్తున్నాడు. అవి మనం చేస్తే ఏమొచ్చింది? మనకు దీర్ఘాయుష్షు. దీర్ఘాయుష్మంతులం కావాలని ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ప్రతి ఒక్కరు. ఇటీవల మరణించాడు ఈనాడు పేపర్ అధిపతి రామోజీరావు అని ఆయన. ఈ మధ్య చనిపోయాడు. దాదాపు 86-90 ఏళ్ళు ఉంటాయి. కొన్ని వేల కోట్లకు అధిపతి ఆయన. అలాంటి ఆయన ప్రతిరోజు రాత్రి కట గ్లాసు నిండా పాలు తాగుతాడు. ఇంకేం అన్నము చెప్పాలి, అన్నము తినాడు. వీళ్ళకేం అర్థం కాక ఒకళ్ళు, అయ్యా రోజు సాయంకాలం అన్నం తినకుండా గ్లాసు పాలు తాగుతున్నాం ఎందుకని? అన్నం ఎందుకు తినట్లా? ఆయనకు లేక కాదు. మళ్ళీ మీలో కొంతమంది సాయంత్రం లేదు ఏమో పాపము అందుకని నీళ్ళు తాగుతున్నాడు పాలు తాగుతున్నాడు అనుకున్నారేమో. లేక కాదు, ఉంది. చక్కగా ఆస్తులు, కోట్ల కొలది ఆస్తులు ఉన్నాయి. అలాంటి ఆయన సాయంకాలం ఏం తాగుతాడు? అన్నం తిండు. ఒకళ్ళు అడిగారంటే ఏందయ్య పాలు తాగుతావు రోజు అంటే, ఎక్కువ రోజులు బ్రతకాలంటే నేను పాలు మాత్రమే. మీకు రహస్యం చెప్పనా? నువ్వు నీళ్ళు తాగు సాయంకాలం ఏం తినకుండా, ఆయన కంటే ఎక్కువ రోజులు చెప్పండి మనం ఉండనే. కొద్దిగా దగ్గరికి తిని ఇటు వస్తుంటే కానీ ఆగం, కొంచెం అటుపోతే కాదు ఇటు రావా. ఎంత తక్కువ తింటే, ఎంత తక్కువ మార్లు తింటే అంత ఎక్కువ సంవత్సరాల ఆయుష్ పెరుగు. ఇది లోకానుసారంగా చెప్పుకునే. కానీ వాక్యానుసారంగా చెప్పుకునేవి ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకు బోధించే దీర్ఘాయుష్ కారణాలు 7 ఉన్నాయి. అవి చేస్తే దీర్ఘాయుష్మంతులమవుతాం ఈ భూమి మీద. మొట్టమొదటిది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దీర్ఘాయుష్యునకు మొదటి కార్యము ద్వితీయోపదేశ ఖండం 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ
తల్లిని సన్మానించాలి. ఇది మొదటి కార్యం. నువ్వు ఎక్కువ రోజులు బ్రతకాలంటే చెప్పాలి. ఏం చేయాలి? ఇప్పుడే చెప్పావు కదా, నీళ్ళు తాగితే ఎక్కువ రోజులు బ్రతకు. ఇది లోకంలో చెప్పుకునే మాట, వాక్యానుసారం కాదండి. లోకములో సైంటిస్టులు, డాక్టర్లు చెప్పిన మాట. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నువ్వు భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆమేన్. ఇప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం కావాలంటే ఏం చేయాలి? మన తల్లిని చెప్పండి, మన తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఇది 5వ ఆజ్ఞ. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి? 10 ఆజ్ఞలు 5వ ఆజ్ఞ. 9 ఆజ్ఞలు దేవుడు చేయమని చెప్పినాయి. ఈ 5వ ఆజ్ఞ, ఈ ఒక్క ఆజ్ఞ ఏంటో తెలుసా? నువ్వు ఇది చేస్తే దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. 10 ఆజ్ఞల్లో ఈ ఒక్క ఆజ్ఞ ఏంటంటే నువ్వు ఇది చేస్తే నీకు ఇది వచ్చింది. మిగతా 9 ఆజ్ఞలు అలా చెప్పలే దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండదు. ఖండితమైన ఆజ్ఞ. ఇదొక్కటేంటో తెలుసా? వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. అంటే నువ్వు ఇలా చేస్తే దీర్ఘాయుష్మంతుడివి అనే వాగ్దానం ఇచ్చాడు. మిగతా 9 ఆజ్ఞల్లో వాగ్దానాలు లేవు, ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఒక్క ఆజ్ఞలో ఆజ్ఞ ఉంది, వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. మనం దీర్ఘాయుష్మంతులం కావాలంటే చెప్పండి, ఏం కావాలి మనకి? అమ్మా, బూస్ట్ తాగాల? చెప్పండి, ఏం కావాలి? తల్లిని తండ్రిని సన్మానించు. ఇటీవల ఒక చోట చదిగా, వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వచ్చాడంట. హైదరాబాద్ వెళ్ళారు తల్లి, వృద్ధాప్యంలో ఉన్నారు కదా. ఆ హోటల్కి వెళ్ళగానే హోటల్లో భోజనం తెప్పించాడు, మంచి భోజనం. ఆ అబ్బాయి తల్లికి తండ్రికి మంచి భోజనం పెట్టాడు. పెడితే వయస్సు తగ్గిపోయినాక తినేటప్పుడు కొన్ని మెతుకులు ఏమవుతాయమ్మా? చాలా మందికి తెలిసిందే, నాకు ఇప్పుడు చెప్తుంది, కొంచెం దెబ్బతున్నాను కదా, మీకు ముందే తెలిసినట్టు. తినేటప్పుడు వయస్సులో తిన్నట్లుగా ఉండదు, కొంచెం డ్రాప్ అవుతూ ఉంటాయి, పడిపోతూ. ఆయన ఇంకా వృద్ధాప్యంలో ఉన్నాడంట. తింటుంటే మెతుకులు అవన్నీ, అన్నం కూర కింద పడుతుంటే చూసారా, పక్కన ఉన్న వాళ్ళందరూ అసహించుకుంటున్నారంట. వాళ్ళ కొడుకు వచ్చేసి కింద పడినవన్నీ తుడిచేసి, తండ్రి మూతిని తుడిచి, షర్టును తుడిచి, కొడుకు పక్కలో కూర్చొని కలిపి తన తండ్రికి తినిపించాడంట. చప్పట్లు కొట్టి ప్రభువు. ఇదంతా హోటల్ యజమాని చూస్తా ఉన్నాడంట. చూస్తూ, అరే అబ్బాయి అలా నాన్నకి ఎంత పరిచయం చేస్తాడు. నేను ఈ హోటల్ పెట్టి 30 ఏళ్ళు అయిందయ్యా, ఏ ఒక్కడు ఏలాగూ చెయ్యనే నేను చూడాల అని తన మనసులో అనుకొని అలాగే ఆ దృశ్యాన్ని చూస్తాడు. అంతా తినిపించాడట తండ్రి, అంతా తినిపించాడు. చెయ్యి గడిగాడు, మూతి గడిగాడు, మరలా కచ్చిలు తన జోబిలో తీసి తుడిచాడు. చక్కగా అంత సిద్ధపరిచి, ఇక అంత అయిపోయిన తర్వాత వెళుతూ బిల్లు ఇవ్వడానికి వెళ్తే ఆ యజమాని అన్నాడట, అయ్యా నేను ఇదే పరిస్థితుల్లో ఒక హోటల్కి వెళ్ళాను, నా కొడుకు నా కోడలు తీసుకెళ్ళారయ్యా, మధ్యలో నీళ్లు తాగుతుంటే పొరపోయింది, నీళ్ళు తాగుతుంటే పొరపోయింది. అప్పుడు కొంచెం తిన్నదంతా కక్కేయాల్సి వచ్చేసింది పొరపోయేసరికి. నా కోడలు సహించుకుంది, అయినా పర్లా, ఆమె నా కడుపులో పుట్టినది కాదు కాబట్టి. నా కొడుకు అసహించుకున్నాడయ్యా, నా కొడుకు అసహించుకుని అందుకే నిన్ను ఇలాంటి చోటికి తీసుకురా అని అసహించుకుంటే ఆ రోజు నేను తినలేకపోయానయ్యా. ఇక తర్వాత అన్నమే తినలేదు, అలాగే వదిలేసి వచ్చి 4 రోజులు పట్టింది దాని నుండి నేను కోలుకోవాలి. తండ్రి చెప్తున్న మాట్లాడి, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎప్పుడు నా కొడుకుతో కోడలతో ఎక్కడికి ఫంక్షన్కు వెళ్ళకూడదు అనుకున్నా. ఈరోజు నువ్వు నీ తండ్రికి చేస్తున్నా,
ఆ కార్యాన్ని చూస్తే నాకు ఈ బిల్లు తీసుకోవడం కంటే నువ్వు చేసిన కార్యం ఎంతో గొప్పగా ఉందయ్యా, ఈ బిల్లుతో ఇది అందరినీ పిలిచి చూపించా. వాళ్ళ అబ్బాయి ఎలా చేస్తుంటే అంటే ఈయన యజమాని, హోటల్ యజమాని లేచి వచ్చి అందరినీ పిలిచి అదిగో చూడండి, తండ్రికి కుమారుడు ఏం చేస్తున్నాడు, పరిచర్య అందరికీ చెప్పాను. అందరూ ఒక పాఠం నేర్చుకున్నారు నీ ద్వారా. నీ బిల్లు నాకు వద్దే. తండ్రిని ఏం చేశాడు అతను చెప్పాలి, సన్మానించాడు. చెప్పండి అమ్మా, ఏం చేశాడు, సన్మానించాడు. కాబట్టి అతనికి ఏమొచ్చింది, దీర్ఘాయుష్షు వచ్చింది. వాక్యం ఉంది కదా, వాక్యం ఏమని చెబుతుంది, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి కావాలంటే నీ తండ్రిని తల్లిని ఏం చేయాలి, అది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, మా నాన్న మేము పెడితే తినే స్థాయిలో అప్పట్లో మేము పిల్లలం. సరే మా అమ్మని భద్రంగా నేను చూశాను. మనల్ని కూడా మన బిడ్డలు అలాగే చూడాలి. తల్లిని తండ్రిని నువ్వు సన్మానించకపోతే భూమి మీద నీకు ఎక్కువ సంవత్సరాలు రానే చెప్పాలి, రానే నువ్వు బ్రతకాలి. నీకు ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, మంచి మంచి హాస్పిటల్లో చూపించుకునే శక్తి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, నీకు దీర్ఘాయుష్షు అవి నీకు ఇవ్వవు, ఈ వాక్యము నీకు ఇస్తావు. ఏంటో తెలుసా, అది దేవుడు నీకు అనుగ్రహించిన ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఇది. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 9 ఆజ్ఞలు ఆజ్ఞలే. ఈ ఒక్క ఆజ్ఞ ఏంటో తెలుసా, వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. తెలుసా, అంత శ్రేష్టమైందండి తల్లి తండ్రి యొక్క ప్రేమ, ఆప్యాయత. అది చాలామంది గుర్తెరగట్లేదు. కానీ ఈ రోజుల్లో వాస్తవంగా తల్లి తండ్రి యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమ నీకు ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా దొరకనే. అయితే మనకు శుభవార్త ఏంటో తెలుసా, యేసయ్య ప్రేమ ఈ తల్లిదండ్రుల కంటే కూడా గొప్పది, మిన్నైనది, శ్రేష్టమైనది. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమకు నువ్వు నేను మనమందరము పాత్రులమయం. కొన్ని మార్లు మన తల్లి మనల్ని మరవవచ్చు, మన తండ్రి మనల్ని మరవవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ మరువనే. కాబట్టి మొదటి దీర్ఘాయుష్షునకు మొదటి కార్యం ఏంటో చెప్పండి, తల్లిని తండ్రిని సన్మానించు. నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నీకెంత కష్టం ఉన్నా, బైబిల్లో సందర్భం కాదు కానీ ఇప్పుడు చెప్తున్నా, బైబిల్లో దావీదు భక్తుడు పారిపోవాల్సి వచ్చింది. పారిపోయాడు అడవికి. పారిపోతే తన తండ్రిని తన తల్లిని తీసుకొని ఆయనతో పాటు తీసుకొని వచ్చి వేరే దేశపు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తాడయ్యా, నేను ఇలా పారిపోయే పరిస్థితి వచ్చింది, దేవుడు నాకేం చేస్తాడో అప్పటిదాకా నా తల్లిని నా తండ్రిని నీ దగ్గర చెప్పాలి. చూసారా, మా తల్లిని తండ్రిని నువ్వు ఎన్నడూ చెప్పాలి ఏం చేయకూడదు, మరువా. చెప్పం, ఏం చేయకూడదు, మిమ్మల్ని నువ్వేం చేయకూడదు, విడువకూడదు. ఎందుకో తెలుసా, వాళ్ళ ప్రేమ అంత గొప్పది, అంత గొప్పది. ఈనాడు చదువుకొని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన చాలామంది తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఆశ్రమాల్లో పెడుతున్నారు, అనాథాశ్రమాల్లో పెడుతున్నారు, ఎవరు లేక దిక్కు లేక బ్రతికే స్థలంలో పెడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి ఏమి రాదు చెప్పండి, ఏమి రాదు, దీర్ఘాయుష్షు. ఎందుకని, వాక్యం అంతా ఖచ్చితంగా బోధిస్తుంది. ఆకాశము గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ దేవుని మాటలు ఎన్నాడు.
మత్తయి 24:35 దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులము కావాలంటే మొదట చేయవలసిన కార్యం ఏంటది? తల్లిని తండ్రిని సన్మానించు. నీ తల్లి అంత గొప్పది, నీ తండ్రి ఇంకా అంతకంటే గొప్పవాడు. ఒకవేళ వాళ్ళకు లేక నేను ఉన్నతమైనటువంటి రీతిలో సాకలేకపోవచ్చు, పోషించలేకపోవచ్చు, కానీ వారికి ఉన్న దానిలో వారు మానుకొని నీకు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. వారు మానుకొని నీకు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించి మనమందరము భూమి మీద దీర్ఘాయుష్మంతులము అగుదుముగాక. రెండవ కార్యం చూడండి, దీర్ఘాయుష్మంతులము అవడానికి రెండవ కార్యము కీర్తనలు 25:9 చరణం. 25వ కీర్తన 9వ చరణం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుని మార్గం నువ్వు అనుసరిస్తే మొదట నీకు వచ్చేది దీనత్వం. ఆ దీనత్వంలో నువ్వు పొందుకునేది దీర్ఘాయుష్షు. ఆమేన్. దేవుని మార్గాన్ని అనుసరించేవాడు ఎప్పుడు డంబముగా ప్రవర్తించడు, దీనత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఆ దీనత్వము నేనేం చేస్తావు తెలుసా? దీర్ఘాయుష్షు వైపుకు నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని మార్గాన్ని అనుసరించడం నీకు డంబము రాదు. దేవుని మార్గాన్ని సంపూర్ణంగా అనుసరిస్తే నీలో మొదట కలిగే లక్షణం ఏంటో తెలుసా? దీనత్వము. అది నిన్ను దీర్ఘాయుష్షుకు నడిపిస్తారు. దీనత్వంగా బ్రతికే వాళ్ళు అన్ని విషయాల్లో తమను తాము ఏం చేస్తారు? తగ్గించుకొనుట వలన ఏం చేయబడతారు? హెచ్చించబడతారు. దీనత్వం అనగానే తగ్గింపే. ఆ తగ్గింపు నీకు ఎలా వచ్చింది? దేవుని మార్గములో నడుచుట ద్వారా. దేవుని మార్గములో నడుచుట ద్వారా దీనత్వం వచ్చింది. దీనత్వము నిన్ను దీర్ఘాయుష్షునకు నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు బిడ్డల దీర్ఘాయుష్మంతులముగా ఈ భూమి మీద బ్రతకాలంటే మనలో చేయవలసిన రెండవ కార్యం దేవుని మార్గాన్ని అనుసరించాలి. ఆయన మార్గములోనే నడవాలి. ఆయన మార్గంలో నువ్వు జీవించగలిగితే దీనత్వము అబ్బుతుంది నీకు. దీనత్వము నిన్ను దీర్ఘాయుష్షునకు నడిపిస్తుంది. మూడవ కార్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయం 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవేం చేయాలి? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు నీవు గైకొంటే భూమి మీద నీవేమవుతావు? దీర్ఘాయుష్మంతుడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆజ్ఞలేంటి? భారమైనవి కాబట్టి, కష్టమైనవి కావు. ఆయన ఆజ్ఞలు చాలా సులువైనటువంటి. ఇప్పుడే చదువుకున్నాం, తల్లిని ఆజ్ఞ సులువైందే, భారమైంది కాదు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నీవు అనుసరిస్తే
నీకు ఈ భూమి మీద ఏమొస్తుంది? దీర్ఘాయుష్షు వస్తుంది. ఆయన ఆజ్ఞలు అనుసరించేవాడు పాపం చేయడు. ఆయన కట్టడలను అనుసరించేవాడు మార్గము తప్పి తిరగడు. ఆయన కట్టడలను అనుసరించేవాడు దేవుని మార్గములోనే నడుస్తాడు. కాబట్టి వాడికి ఏమొచ్చింది? దీర్ఘాయుష్షు. చూసారు, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. దేవునిలో ఉండే దీర్ఘాయుష్మంతులైన వాళ్ళు దేవుని ఎరుగక చిన్న ప్రాయములోనే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే నీకు దీర్ఘాయుష్షు వస్తుంది. మూడవదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 5వ అధ్యాయం 33వ వచనం, ద్వితీయోపదేశకాండం 5:33. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేయడానికి జాగ్రత్త పడాలి. దేనికి జాగ్రత్త పడాలి? దేవుడు చెప్పింది చేయాలి. అంటే జాగ్రత్త లేకుండా చేస్తారు కొంతమంది. ఇప్పుడు మందిరానికి వస్తున్నావు, పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు వచ్చావను, నువ్వు మందిరానికి వచ్చావని నువ్వు అనుకుంటున్నావు. అది జాగ్రత్త లేని భక్తి. గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త లేని భక్తి, భయము లేని భక్తి. అందుకని మొన్న ఒక భక్తుడు చెప్తున్నా, భక్తి అంటే ఏంది? లేవగానే, పడకల మీద నుంచి లేవగానే మొదట దేవునికి నీ స్వరం వినబడాలి. ఆమేన్. అది భక్తి. ప్రతి దినం ఉదయం సాయంత్రం దేవునితోటే ప్రారంభించాలి, ముగించాలి. అది భక్తి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ప్రతి దానిలో దేవుని భాగము దేవునికి ఇవ్వాలి. అది భక్తి. చూసారా? కాబట్టి ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క దయను బట్టి, ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి, అది కుడికి ఎడమకు కాకుండా క్రమమైన రీతిలో అనుసరించడానికి జాగ్రత్త పడి బ్రతకాలి. ఆమేన్. జాగ్రత్త కలిగి దేవుని ఆజ్ఞలను అనుసరించి మనిషితో దేవుడు తెలియచేస్తున్న మాట, అయ్యా నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి కావాలంటే నా ఆజ్ఞల నుండి కుడికి ఎడమకు నీవు తిరగకూడదు. జాగ్రత్తగా వాటిని అనుసరించాలి. నాలుగవది చూడండి, దీర్ఘాయుష్మంతుల మట్టుకు మనం చేయవలసిన 4వ కార్యం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు. అది అతని యొద్ద ఉండవలెను. దేవుని వాక్యముని యొద్ద ఉండాలి. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీయుల మధ్యను దీర్ఘాయుష్మంతులగునట్లుగా అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు తమ దేవుడైన యెహోవాకు భయపడి వాక్యాన్ని ఏం చేయాలి? నీవు చదవాలి. మా దీర్ఘాయుష్మంతులం కావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఎంత చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. వాక్యం చదవాలి. వాక్యం చదవడం చదువొచ్చిన వాళ్ళందరికీ జీవితంలో రోజులో ఒక భాగమై ఉండాలి. ఆమేన్. ఈరోజు ఉదయం మొదలు రాత్రి పడుకునే లోపు ఖచ్చితంగా వాక్యం చదివిన వ్యక్తివై ఉండాలి. 1 అధ్యాయమా, 2 అధ్యాయాలా, లేక 3 అధ్యాయాలా, 4 అధ్యాయాలా? గుర్తుపెట్టుకో, 100 అధ్యాయాలు చదివిన రోజులు ఉన్నాయి మనకి. ఆమేన్.
1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని మా 11 చెప్పండి, అందరికి వచ్చి లెక్కలు రాని వాళ్ళు మన మధ్యలో ఒక్కళ్ళు కూడా. ఎన్ని అధ్యాయాలు? 1189 అధ్యాయాలు ఉన్నాయి. తెలుసా అండి? రోజుకు 40 అధ్యాయాలు చదివితే మా నెలలో బైబిల్ అయిపోతాయి. ఎన్ని అధ్యాయాలు? 40 అనుకుంటా. నువ్వు కూర్చొని వ్యవహారం పెట్టుకో, 2 గంటలు అయిపోద్ది నీకు తెలియకుండా. తెలుసా? ఇందులో ఇంతలేని టైం అయింది. నువ్వు ఏదేదో చెత్తంతా మాట్లాడావు కదా. ఇక్కడ ట్రైన్ ఎక్కితే గుంటూరు వెళ్ళడానికి 2-2.5 గంట పట్టింది. ఈలోపు ఏ 20 మంది వ్యవహారం నుంచి మాట్లాడుకుంటారు ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళేసరికి. ఆ 2.5 గంట బైబిల్ చదువు ఖచ్చితంగా 20 అధ్యాయాలు. కాబట్టి దీర్ఘాయుష్మంతుడికి కావాలంటే దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవాలి. ఎప్పుడెప్పుడు? ఎప్పుడెప్పుడమ్మా? ప్రతిదినం 1 లేక 2 లేక 3 దేవుడు నీకు ఇచ్చిన అనుకూలతను బట్టి ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యాన్ని ఏం చేయాలి? మనము చదవాలి. ఒక సంఘములో 8వ తరగతి చదివే అమ్మాయి, 8వ తరగతి చదివే అమ్మాయి నెల రోజుల్లో బైబిల్ అయిపించాననుకో, చదివాననుకోలని పాస్టర్ గారికి చెప్పగానే 7వ తరగతి చదివే అమ్మాయి విన్నది. విని ఆ రోజు నుంచి రోజుకి 50 అధ్యాయాలు చదివి 50 అధ్యాయాలు చదివి చూసారా, ఇంకా ముందుగానే 25 రోజులకి బైబిల్ను మళ్ళా నెల అయిపోయి 25 రోజులు వచ్చేసరికి ఆ అమ్మాయి లేచి అంకుల్ నేను 25 రోజులకే బైబిలు అయిపించిన. ఆ అమ్మాయి 30 రోజులైతే నేను 20. ఇది ఇంకొక అబ్బాయి కదా, వాడింటికి వెళ్ళి రోజు 60-70 అధ్యాయాలు చదవడం 20 రోజులకి బైబిలు. దాన్ని ఇంకొకరు విన్నారు ఆ సంఘములో. తుదకు 7 రోజుల్లో ఒక అబ్బాయి బైబిలు. మరి నువ్వు నేను ఆలోచించాలి. ఖచ్చితంగా ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం అంటే ఏమనుకున్నాను? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు. ఈ వాక్యం ఎవరండి? నన్ను వాక్యం చదువుతున్నావంటే దేవునితో మాట్లాడుతున్నావు. ఆమె దేవుడు నీతో దేవుడు నీతో మాట్లాడాలని ఆశ కలిగినప్పుడల్లా బైబిల్ చదువు. ఎందుకైపోదు మా కొంతమంది 100 మార్లు నాకు ఈ నెల చివరికి అది డిసెంబర్ 31 లోపు 50వ మారు పూర్తి చేసి జనవరి 1 నుంచి 51లోకి వెళ్తా. ఆమె చూసారా, బైబిల్ను ప్రతిదినం చదవాలి. ఒకవేళ తిండి అయిన మానుకోవచ్చు, కానీ వాక్యం చదవడము మరువనే. ఆ వాక్యం నువ్వు చదివితేనంట నువ్వేమవుతావు? దీర్ఘాయుష్షు నీకు పొందుకుంటావు. మోషే ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. 5వ కార్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ఏంటిదది? 15వ వచనం. 14వ వచనం, జ్ఞానము సంపాదించుట. చూసారా, ఆ జ్ఞానము నీకంట దీర్ఘాయుష్షు ఇచ్చింది. జ్ఞానం ఏమిచ్చిందమ్మా?
ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అదే అధ్యాయము, అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. 9:10. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకేమొచ్చింది? నువ్వేం చేయాల్సిన పనిలే, ఏం చేయాల్సిన పనిలే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకేమొచ్చిందండి? జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానము నీకు దీర్ఘాయుష్యును. జ్ఞానం ఏమిచ్చిందండి? దీర్ఘాయుష్. దీర్ఘాయుష్మంతులముగా మనలని జ్ఞానము ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి చెప్పండి? మొదటిదేంటి? తల్లిని తండ్రిని దేవుని మార్గములో దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా అనుసరించు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము. చూడండి, వాక్యం గురించి ఇంకా 2 మాటలు మనం చెప్పాలి. మొదటి కీర్తన 2వ చరణం. మొదటి కీర్తన 2వ చరణం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ఏమవుతాడంటే వాడు అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. వచ్చి వాక్యం చదవడం చాలా ప్రాముఖ్యం. అమ్మా, నేను ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులం కావాలంటే వాక్యం చదవడం చాలా ప్రాముఖ్యం. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం ప్రక్కనే ఉంటుంది 1వ అధ్యాయము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును 8వ వచనం. నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని, అంటే పగలు. తెలుసా, రోజు పనికిల్లో ఒకరోజు సెలవు వచ్చిందనుకో, సినిమాకు పోతారు. సెలవు రాగానే ఎక్కడికి వెళ్తారు? అదేంటంటే రోజు ఈ మధ్య పని చేయడానికి అంత రెస్ట్. ఆ రెస్ట్ కాదు, ఆ రోజు అంతా బైబిల్ చదువు. నీకు దీర్ఘాయుషు దేవుడు ఇస్తాడు. అక్కడ చూడండి, యెహోషువకు కూడా దేవుడు అంటున్నాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు ఎన్నుకొని యెహోషువకు చెప్తున్న జాగ్రత్తది. నువ్వేం చేయాలి? ఈ ధర్మశాస్త్రం అంతటిని తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు దివారాత్రము దానిని చదవాలి. వాక్యం పగలు రాత్రి చదువుతూ ఉండాలి. పగలు రాత్రి. ఈ మధ్య ఒక జోకు పుస్తకంలో రాశాడు. ఏంటో తెలుసా? అర్ధరాత్రి ధనలక్ష్మి బయలుదేరిందంట. ఎవరమ్మా? ధనలక్ష్మి బయలుదేరి ఆ బజారన్నిటి పోతా ఉంది. ఏ బజారుకు పోయినా మధ్యరాత్రి ఎవరుంటారు? వరకబెట్టి చెప్పండి తర్వాత పక్కింట్లో లైట్ వెలుగుతుందంట. ఎప్పుడు? మధ్యరాత్రి. ఈ ధనలక్ష్మి అట్లా 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 వెళుతూ రోడ్లన్నీ తిరిగి ఆ లైట్ వెలుగుతుంటే ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆయన లేచి బైబిలు చదువుకుంటాడు. ముగ్ధురాలైపోయి ఆ ధనలక్ష్మి నేరుగా వెళ్ళి వాళ్ళ ఇంటిలో ప్రవేశించి ఊరంతా ఎతికిన మధ్యరాత్రి వేళ ఏ ఇంటిలో లైటు వెలగలేదు. చూసారు? ఆయన ఏం చేస్తున్నాడు? మా బైబిలు చదువు. నీకు ఎప్పుడైనా పొరపాటున రాత్రిలో నిద్ర పట్టకపోతే నువ్వు లేచి చక్కగా బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. నువ్వు బైబిల్ చదవడం ఇష్టం లేని సైతానన్నా నీకు నిద్ర తెప్పిస్తుంది, లేదా బైబిల్ చదివి దేవుడన్న నీకు నిద్ర తెస్తుంది. ఒక మంచి శ్రోత్రం, వాక్యాన్ని బాగా చదువుతావు, అది నీకు దీర్ఘాయుష్యును ఇస్తుంది. 5వది జ్ఞానము.
జ్ఞానమును పొందుకోవాలి. జ్ఞానం ఎక్కడుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు. ఆ జ్ఞానము నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తుంది. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, ప్రభు మనతో బహుశృతిగా మాట్లాడు. ప్రభు యొక్క వాక్యం విన్నాం, ఖచ్చితంగా విన్నాం. దేవుడు దీర్ఘాయుష్యునకు చేయవలసిన కార్యాలు మనం తెలియజేస్తాం. విన్నావు కదా? ప్రియ ప్రభువును వేడుకో, అయ్యా నేను విన్న ఈ వాక్యం ప్రకారం జీవించి ఈ భూమి మీద నేను దీర్ఘాయుష్మంతునగునట్లు సహాయం చేయమని ప్రభువును వేడుకో. ప్రభు వారు తప్పక సహాయం చేసి బలపరిచి ఆదరిస్తారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటాం. ప్రభు సన్నిధిలో ఆయనను కనపడతాం, మహిమపడతాం, ఆయనను ఆరాధిద్దాం. పద్దమ్మ ప్రార్థన చేస్తాం. స్తోత్రం.
దేవుడు సంబంధించిన బిడ్డల లోకంలో ఉన్న దేవుడు సంబంధించాలి. కొంతమంది వ్యాధులతో బాధలతో స్వస్థపరచాలి. అయ్యా దేవుడు స్వస్థపరచాలి. రక్తశీలాన్ని బాగు చేసి వారిని స్వీకరించింది. సరిపోయే రాజన లేకపోయి కాకుండా వ్యాధులు బాధలు తొలగించి దేవుడికి ఆయన ఏ భయపడుతూ ఏ బాధకు ఏ భారం ఏ తలుపులు ఏ పని దయచి దేవుడు అయ్యా నిజంగా తగ్గిపోయే ఉన్నవాడు ఎంతమంది అయ్యా అలాంటి శ్రమను తల్లిదండ్రులు తల్లిదండ్రులు బిడ్డలకు ధైర్యం పంపించింది. అయ్యా వచ్చి వారికి ఎత్తుకొని వచ్చి ఆడుకుంటున్నాను సంత పెట్టుకొని కాపాడు దేవుడు అయ్యా దయాళుడు జీవాలు అవకాశం ప్రాణం పెట్టుకుని దేవుడు చేసి విలువైన రక్తాన్ని పెట్టి మమ్మల్ని కొన్న దేవుడు వేస్తారు. మా కోసం ఎవరు ప్రాణ వీలైనా ఎవరు దేవుడు అయ్యా నీ బండారు చేయి వేస్తుందండి. చిన్న అయ్యా మీ బలహీనం కాకుండా బలపరిచింది. ఆత్మీయంగా బలపరిచింది, ఆరోగ్యంగా బలపరిచింది. అయ్యా పేరు వచ్చిన ప్రతి కుటుంబానికి సాక్షి అయ్యా నాకు ఇచ్చిన కుటుంబాన్ని దీవించి బిడ్డలను దీవించి అయ్యా సంతానాన్ని దీవించి కలిపి సమస్తం అయ్యా ప్రతి కుటుంబం చుట్టూ నీ కాపురాన్ని పంచింది. అయ్యా నేను బలిగిన నన్ను బలిపరిచే స్వస్థపరిచే ఆరోగ్యం శక్తిని బలం ఇచ్చే దేవుడు పరమ వైద్యుడు దేవాలయం ఈ దాసుడు చెప్పిన మాటలు ఆయన పట్టి ఈ దాసుడు కుటుంబాన్ని దీవిస్తున్నాయి. గ్రామకోట్లను కాపాడున్నాయి. అయా ఇంకా బలపరుచున్నాయి. స్తోత్రాలు వందనాలు అయా పేరు పేరు బతికిడలు దీవించున్నాయి. అయ్యా మా పడపరుచుకున్నాయి మా ప్రార్థన అయ్యా ఇచ్చిన పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. నడల అపరాధము చేయి వారిని మేము క్షమించిన రీతిగా మా అపరాధములను క్షమించు. శోధనలైతే కీడు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సహాయం మనకు సదాకాలము తోడై నడిపించును గాక. అందరికీ